కాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము అధ్యాయము 15 దివ్యవచనములు 1 నుండి 3 వరకు మరియు 11 నుంచి 32 వరకు. లూకా శుభవార్త 15వ అధ్యాయము దివ్యవచనములు 1 నుంచి 3 వరకు మరియు 11 నుంచి 32 వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధనలు వినుటకు ఆయన వద్దకు వచ్చిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నారు అని సణుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి ఆస్తిలోనే నా భాగమును నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే ఇరువురికి ఆస్తిని పంచి ఇచ్చాను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళాను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనవంతయు దుర్వినియోగం చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపరించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచే వాడు ఆ దేశమున ఒక యజమానిని ఆశ్రయింపగా అతడు వానికి ఒక పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులను పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కానీ ఎవరును ఏమియును ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమలలాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడని అనిపించుకొనదగను. నీ పనివారలలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరను. కాని వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడని పెంచుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందాము. ఏలయనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యములు ధ్వని వినిపించెను. అప్పుడు ఒక పనివానిని పిలిచి ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్వెన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పాను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాల సాగాను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరాల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక్క మేకపిల్లనైనా ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు ఇచ్చెను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు ఆరగించుకొనుట న్యాయము. ఏలయనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం.
దేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యాలను మనం విన్నాం. చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉపమానము మనందరికి కూడా చాలా పరిచయమే, చాలా పరిచయమే. ఈనాడు ప్రభువు మనందరినీ కూడా పిలుస్తున్నారు. ఎక్కడికి పిలుస్తున్నారు? పరివర్తన చెంది, హృదయ పరివర్తన చెందండి అని మనలను ఆహ్వానిస్తున్నారు. గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా మనము దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా, దేవుని యొక్క మహిమను తెలుసుకోపోయినప్పటికీ కూడా, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందపోయినప్పటికి కూడా, ఈ క్షణమందు, ఈ సమయమందు ప్రభు మనలందరినీ కూడా పిలుస్తున్నారు. హృదయ పరివర్తన చెంది నా చెంతకు రండి అని. దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, నన్ను విడిచిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి రండి అని మనకు ఆహ్వానమిస్తున్నారు. ఇది క్రీస్తు ప్రభు యొక్క నిజమైనటువంటి ఆ రక్షకుడు ఈయనే అని తెలుసుకున్నటువంటి వారందరూ కూడా తిరిగి మళ్ళీ వస్తున్నారు. హృదయ పరివర్తన చెంది ఈ క్రీస్తు ప్రభులోనే నాకు రక్షణ ఉంది అని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ వస్తున్నారు. కనుక ఈనాడు వాక్యంలో మనం చదువుకున్నాం, చనిపోయినటువంటి ఈ నీ తమ్ముడు బ్రతికెను, తప్పిపోయినటువంటి వాడు మళ్ళీ తిరిగి వచ్చాను అని వాక్యాలు మనం సెలవిస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ఈ విషయాన్ని పౌలు గారు తనకు రాసినటువంటి 2 కొరింథీలు 5:17 చెప్తున్నారు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవడైతే క్రీస్తునందు ఉన్నారో, ఎవడైతే క్రీస్తును అనుసరిస్తున్నాడో, ఎవడైతే క్రీస్తు నిజమైన రక్షకుడు అని విశ్వసిస్తున్నారో వారందరూ కూడా నూతన సృష్టి అనేసి అంటున్నారు. నూతన సృష్టి అనేసి ప్రభు అంటున్నారు. ఆనాడు ఆది కాండంలో మనం చదువుకున్నాం, ప్రభు తన సృష్టినంతా కూడా చక్కగా సృష్టించి నందనమైనటువంటి ఆ యొక్క ఉద్యానవనాన్ని సృష్టించి అందంగా ఆ యొక్క తోటలో ఆదామును అవ్వను పెట్టి, దీన్ని నువ్వు సాగు చేసుకో, కాపాడుకో అని ఆ యొక్క వారిద్దరికి కూడా అటువంటి ఆజ్ఞలు ఇచ్చి ఈ యొక్క సృష్టిని కాపాడుకో అని చెప్తున్నారు. కానీ ఆదాము అవ్వ మాత్రము దేవుని యొక్క మహిమను చూడలేక వాళ్ళు యొక్క ఇష్టానుసారంగా జీవించి పాపానికి ఒడిగట్టుకున్నారు. పాపాన్ని ఒడిగట్టుకున్నప్పుడు సృష్టిని అంతా కూడా పాడు చేశారు. ప్రైజ్ ద లార్డ్. సృష్టిని పాడు చేశారు. సృష్టిని పాడు చేసినటువంటి వీరిని ప్రభువు అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే ఆ సృష్టిని మళ్ళీ క్రొత్తగా సృష్టించడానికి, ఆ కోల్పోయినటువంటి ఆ యొక్క మంచితనాన్ని మళ్ళీ కాపాడటానికి క్రీస్తు ప్రభుని పంపించారు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుని ఎవరైతే స్వీకరిస్తారో పాడైపోయినటువంటి ఆ యొక్క సృష్టి మళ్ళీ అందంగా చేసేటువంటి భాగ్యాన్ని క్రీస్తు ప్రభు ద్వారా మనకు ఇస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తులో ఉండాలంటే మనము పరివర్తన చెందాలి, మార్పు చెందాలి. ఆఫ్టర్ ఆల్ మనకున్నటువంటి గింజలే, విత్తనాలే భూమిలో పడేసినప్పుడు అవి క్రొత్త మొలకలు ఇస్తున్నవి. వాటికి అవి చనిపోయి క్రొత్త మొలకలను ఇస్తున్నవి. ఆ క్రొత్త మొలకలు మళ్ళీ 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలించే విధంగా చేస్తున్నవి. చూడండి, వాటికి తెలివి లేదు, వాటి జ్ఞానం లేదు, వాడిని దేవుడు ఎక్కువగా అధికంగా వాటిని ప్రేమించలేదు, కానీ వాటి పని అవి చేసుకుంటూ పోతున్నవి. కానీ మనం మాత్రము దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేటువంటి ఆ యొక్క బుద్ధినిచ్చాడు. కానీ మనం మాత్రము ఫలించకుండా ఇదిగో
మనం నాశనం చెందుతున్నాం. పాపం అనే దాంట్లోనే ఉండిపోయి మన యొక్క నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఈనాడు మనం చదువుకున్నట్లుగానే లూకా శుభవార్తలో ఆ యొక్క రెండో కుమారుడు తన ఆస్తినంతా కూడుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. నాకు తండ్రితో ఉంటే నేను స్వతంత్రంగా జీవించనేమోననేసి మనస్తత్వంతో వెళ్ళిపోయాడు. కానీ తండ్రి నుంచి వెళ్ళంగానే తనకు వచ్చినటువంటి కష్టాలు అనేకాలు. కాబట్టి ఆ కష్టాలలో తను ఆలోచిస్తున్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారే, వాళ్ళకి అనుదినము మంచిగా ఆహారం దొరుకుతుందే, కానీ నేను మాత్రము ఇక్కడ తండ్రికి దూరంగా వెళ్ళిపోయి ఆకలికి చచ్చిపోతున్నాను, అలమాడిపోతున్నాను అనేసి తను కనువిప్పు కలిగింది అనేసి అక్కడ మనం చదువుకుంటున్నాం. కనువిప్పు అంటే పరివర్తన. ఇది మామూలు పరివర్తన కాదు, హృదయ పరివర్తన. మామూలు పరివర్తన అంటే మనం మేకప్ చేసుకుంటే మనం అందంగా ఉంటాం, తెల్లగా ఉంటాం, నల్లగా ఉన్నవాళ్ళు. అది కొన్ని నిమిషాల పాటే ఉండిద్ది. కానీ హృదయ పరివర్తన అనేది చాలా చాలా గొప్పది. అదే ప్రభువు ఎదురు చూసేది. ఇక నుంచి నేను పాపములో ఉన్నాను ప్రభువా, నాకు కనువిప్పు కలిగింది, నీ వైపు తిరిగి నేను నీ దగ్గరికి రావాలనేటువంటి ఆ మనస్తత్వం కలిగేదాన్ని ఆ హృదయ పరివర్తన అంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ యొక్క కుమారుడికి కనువిప్పు కలిగి హృదయ పరివర్తన చెంది నేను దేవుని దగ్గర, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని ఆ మనస్సుతో తిరిగి మళ్ళీ తండ్రి దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. మామూలుగా మనము పారిపోయినటువంటి తండ్రి దగ్గర ఇంటికి రావాలంటే ఇష్టపడతాం ఇంటికి రావాలంటే ఇష్టపడము అన్నమాట. డబ్బులంతా తీసుకెళ్ళి నాశనం చేసి తిరిగి రావాలంటే ఇష్టపడము అన్నమాట. మనం చూస్తూ ఉంటాం కదా, చాలామంది ప్రేమలో పడిపోయి పారిపోతారనమాట, ఎక్కడైనా తల్లార్చుకోవాలనేసి. కానీ కుదరదు, ఎప్పుడోకప్పుడు తిరిగి తప్పకుండా ఇంటికి రావాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, అటువంటి వాళ్ళని మనం స్వీకరిస్తామా? పారిపోయి నగలన్నీ తీసుకొని వెళ్ళిపోయి, డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయి తిరిగి వచ్చే వాళ్ళని మనం స్వీకరిస్తామా? స్వీకరించేటువంటి ఆ ధైర్యం ఉన్నదా మనకి? లేదు కదా. ఎప్పుడు నువ్వు ముసలోడు అయిపోయిన తర్వాత అయ్యో నేను చనిపోతానేమో అనేటువంటి ఆ పరిస్థితిలో, అయ్యో నా కూతురు లేదే, కూతురు ఉంటే బాగుండు అనేసి నీ మనసును చెప్తావు అన్నమాట. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఇంటికి వచ్చావంటే నీ కాళ్ళు ఎరగొడతావు అనేసి అన్నట్టుగా ఉంటావు అన్నమాట. కానీ తండ్రి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తండ్రి మాత్రం అట్లా కాదు. కుమారుణ్ణి దూరంగా చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మనస్సు కరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనను కౌగిలించుకొని మేలి వస్త్రం వేసి ఉంగరం తొడిగి చెప్పులను ఇచ్చి తన సేవకులను పిలిచి, ఈరోజు మనం విందు చేసుకుందాం, తప్పిపోయినటువంటి నా కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చాడు, చనిపోయినటువంటి నా కుమారుడు మళ్ళీ బ్రతికి వచ్చాడు, కాబట్టి నేను విందు చేసుకోవాలనేసి ఆ యొక్క తండ్రిలో ఉన్నటువంటి ప్రేమను మనము ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్యమైనటువంటి ఆ తండ్రికి చూపించేటువంటి ప్రేమ ఆయనను సృష్టించినటువంటి దేవుని యొక్క ప్రేమ ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తండ్రిని మనం ప్రేమిస్తున్నాము. దూరంగా ఆయన నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళము మనము మళ్ళీ తిరిగి వచ్చి, ఇదిగో ప్రభువా నేను తెలుసుకుంటున్నాను, మారు మనసు పొందాను, నీ అనుగ్రహాన్ని నేను పొందాలనే నమ్మకంతో మళ్ళీ తిరిగి వస్తున్నాను అనేటువంటి వాళ్లకు దేవుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాడు. 15వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. లూకా శుభవార్త. అట్లే హృదయ పరివర్తనము లేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండునని నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మనము హృదయ పరివర్తన చెంది దేవుని వైపు తిరిగామంటే పరలోకములో ఆనందం అనేసి చెప్తున్నారు. చూడండి ఎంత గొప్ప ఆనందము.
కాబట్టి ఈనాడు ఎవరైతే హృదయ పరివర్తన చెంది దేవుని వైపు తిరిగితే ఆనాడు దేవునికి ఆనందం అంట. ఆనందం. మరి దేవునికి ఆనందపరిచేటువంటి ఆ యొక్క సంఘటనను నువ్వు చేయగలుగుతావా? దేవుణ్ణి ఆనందపరిచేటువంటి విధంగా నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు తిరుగుతావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 13వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 13వ వచనం. యేసు ఇట్లు సమాధానము ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు కానీ నేనిచ్చిన నీటిని తాగువారు ఎన్నటికి కూడా దప్పికొనడు. నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గలుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. చాలు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఆ మధ్యాహ్న కాల సమయమందు ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి వెళ్ళడము, అక్కడ ఆ సమయాన్న మామూలుగా ఇజ్రాయేలీయుల యొక్క సంప్రదాయం ప్రకారము మధ్యాహ్నం వేళలో ఆడవాళ్ళు బయటకు రాకూడదు అనేటువంటి సాంప్రదాయం. కానీ అక్కడకు సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ ఆ యేసు ప్రభు దగ్గరికి రావటము, తనతో మాట్లాడటము జరుగుతుందన్నమాట. అప్పుడు ప్రభు ఆమెను చూసి, అమ్మా, ఇదిగో నేను ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవమునిచ్చేటువంటి నీళ్లు, ఇక నువ్వు ఎన్నటికి కూడా దప్పిక కొనవు అనేసి అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా, అటువంటి నీళ్లు నాకు ఇవ్వండి, నేను రోజు ఇక్కడికి వచ్చి నీళ్లు తోడుకోవాల్సి వస్తుంది, అటువంటి నీళ్లు నాకు ఇస్తే నేను ఇక్కడికి రానిస్తున్న అవసరం లేదు అనేసి అన్నప్పుడు ప్రభు అంటున్నారు, తప్పకుండా ఆ నీటిని నీకు ఇస్తాను, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆ నీటిని నేను నీకు తప్పకుండా ఇస్తాను, కాకపోతే నీవు చేయవలసినది నీ యొక్క భర్తను తీసుకొని రా అంటున్నాడు. నీ యొక్క భర్తను తీసుకొని రా అంటున్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది ఒకసారి చదవండి. అందుకు యేసు అందుకు ఆమె, నాకు భర్త లేడు అని చెప్పాను. చాలు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటుంది ఆమె? అయ్యా, నాకు ఇప్పుడు భర్త లేడు అనేసి అంటుంది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అందుకు యేసు చెప్పు కరెక్టే. ఇప్పుడున్నవాడు నీకు భర్త కాదు. చాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె అంటుంది, అయ్యా, నాకు భర్త లేడు అనేసి అన్నప్పుడు ప్రభు ఏమంటున్నారు? నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, ఇప్పుడు నీతో వాడు ఉన్నటువంటి వాడు కూడా నీ భర్త కాదు. ఇప్పుడు నీతో ఉన్నటువంటి వాడు కూడా నీ భర్త కాదు అన్నప్పుడు ఆమెకు కనువిప్పు కలుగుతుంది. అయ్యో, ఈయన ఎవరు? నా జీవితము గురించి నాకు కన్నులారా చూసేటట్టుగా చెప్తున్నాడే, నా జీవితంలో జరిగేటువంటి పాపం గురించి నాకు ఇదిగో క్షుణ్ణంగా చెప్తున్నారు, ఇతను ఎవరు అని తెలుసుకొని అప్పుడు ఆమె అంటుంది, ఈయన నిజంగా ప్రవక్తే. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలను విని విశ్వసించిందో, ఇదిగో నా జీవితం నేను పాపములో మునిగిపోయాను అని కనువిప్పు కలిగి హృదయ పరివర్తన చెంది తన సొంత ప్రజలకు ప్రచారం చేస్తుంది. నేను రక్షకుని చూశాను, మెస్సయ్యాని చూశాను, ఆయన నా జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్తున్నారు, రండి ఆయనను మనం విశ్వసిద్దాం అనేటువంటి ఆ యొక్క ప్రచారం చేస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, క్రీస్తులో ఐక్యమైనప్పుడు, ఇదిగో మన జీవితం మనకు కన్నులారా చూపిస్తున్నాడు. మనం చేసేటువంటి పాపాలన్నిటిని కూడా మనకు తెలియపరుస్తున్నారు. మనం తెలియపరిచినప్పుడు హృదయ పరివర్తన చెందేటువంటి భాగ్యాన్ని దేవుడే ఇస్తున్నాడు. కనుక ప్రభు దగ్గరికి మనం తప్పకుండా రావాలి. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నావా? క్రీస్తు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నావా? ఇప్పుడే తెలుసుకో. కనువిప్పు కలిగి హృదయ పరివర్తన చెంది ప్రభు చెంతకు పరిగెత్తుకుంటూ రావటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనమందరము కూడా నూతన సృష్టి,
క్రొత్తగా నూతనత్వాన్ని పొందినటువంటి వాళ్ళముగా, మరియు కోల్పోయినటువంటి మన యొక్క ఆ స్థానం, ఏ స్థానం? కుమారుడు అనేటువంటి స్థానము, కుమార్తె అనేటువంటి స్థానాన్ని దేవుడు మళ్ళీ తిరిగి మనకు ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 19వ అధ్యాయం మనం ఒకసారి చదువుకుందాం. లూకా శుభవార్త 19వ అధ్యాయంలో జక్కయ్య ఏ విధంగా ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడో, ప్రభు ఆయనను చూసి నేను నీ ఇంటికి రావాలనుకున్నప్పుడు వెంటనే తిరిగి వచ్చినప్పుడు ఆ జక్కయ్య పలికినటువంటి వాక్యాలు మనం ఒకసారి చదువుకుందాం. 8వ వచనం చదువమ్మా. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయం చేసిన ఎడల 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పాను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో నేను చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా పాపము కాదు. నేను చేసే ప్రతి ఒక్క పని కూడా పాపం కాదు. నేను చేసేది కూడా న్యాయమే. నేను బ్రతకడానికి నాకు వస్తువులు కావాలి, డబ్బులు కావాలి. కాబట్టి 10 రూపాయలు వడ్డీ ఇచ్చేసి దానికి 10 రూపాయలు ఇచ్చేసి దానికి వడ్డీ ఎక్కువగా తీసుకునేటువంటి జీవితంలో జీవిస్తున్నాడు జక్కయ్య. కానీ యేసు ప్రభు ఆ దారిన వెళ్తున్నాడు అనేసి విని, ఈయన ఎవరో నేను ఆయన గురించి విన్నాను, ఆయన చెప్పే మాటల గురించి విన్నాను, అద్భుతాలు చేస్తున్నాడంట, ఒకసారి చూద్దామనేటువంటి ఆ తలంపుతో పొట్టివాడు అవడం వల్ల మేడి చెట్టు ఎక్కాడని, ఆ దారిన వెళ్తున్నటువంటి క్రీస్తు ప్రభు ఆయన చూసి కిందకి పిలవడం, నేను నీ ఇంటికి వస్తున్నానన్నప్పుడు ఆ ప్రజలు వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఏంటి యేసు ప్రభు ఈయనేమో నీతిమంతుడు అంటున్నారు, గొప్పవాడు అంటున్నాడు, మంచి బోధన చేస్తున్నాడు, ఈ పాపాత్మ వాడు ఇంటికి వెళ్తున్నాడు ఏంటి అనేసి ప్రజలు సనుక్కుంటున్నారన్నమాట. మనం కూడా అంతే కదా. సపోజ్ మన గ్రామంలో మీకు తెలిసినటువంటి ఇదిగో వీళ్ళు మంచి వాళ్ళు కాదు అనేటువంటి వాళ్ళ ఇంటికి ఫాదర్ వెళ్తే, ఏంటబ్బా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు ఫాదరు అనేసి కొన్నిసార్లు ఫాదర్ చెవులు చెప్తాం, ఫాదర్ మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దండి, వాళ్ళు మంచిగా ఉండట్లేదు అనేసి అంటాం అన్నమాట కదా. అంటాం కదా, తప్పకుండా అంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గుడిలో ఉన్నాం కాబట్టి లేదండి మేము ఎప్పుడు అనమనేసి అనుకుంటాం, కానీ మనం చెప్తాం తప్పకుండా. అట్లాగే అక్కడున్నటువంటి జనసమూహం కూడా అనుకుంటున్నారు, ఈయన ఏంటి పాపాత్ముల ఇంటికి వెళ్తున్నాడు, ఈ జక్కయ్య చాలా దుర్మార్గుడే, వడ్డీని బాగా లాగుతాడే ఆయన ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు ప్రభు అనేసి సణుక్కున్నటువంటి వాళ్లకు ప్రభు చెప్తున్నారన్నమాట. ఆ విన్నటువంటి మాటలకు జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నాకెంత ఆశీర్వాదం, నాకు ఎంత ఆశీర్వాదం, నేను పాపాత్ముణ్ణే, నేను దుర్మార్గుణ్ణే, నేను వడ్డీలు తీసుకునేటువంటి వాడినే, కానీ ఈరోజు నీవు నీతిమంతుడు నా ఇంటికి వస్తున్నావు, రక్షకుడివి నా ఇంటికి వస్తున్నావు, కాబట్టి నేను ఈ రోజు నుంచి మారు మనసు పొందాలనుకుంటున్నాను, నీలాగా నేను మారాలనుకుంటున్నాను, నీలాగా నేను నీతిమంతుడిగా ఉండాలనేసి అనుకుంటున్నాను అనేసి చెప్తున్నాడు. అయ్యా నేను ఎవడికైతే తప్పు చేశానో వాడికి 4 రెట్లు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో వారికి 4 రెట్లు ఇచ్చేస్తాను అనేసి అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు తనకెళ్ళి చూసి, జక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అటువంటి మారు మనసు పొందే అవకాశం మనకున్నదా? ఇన్నాళ్ళు మనం క్రీస్తు ప్రభుని ధ్యానించుకుంటున్నాము, ఇన్నాళ్ళు మనం క్రీస్తు ప్రభులో ఎదుగుతున్నాము, ఇన్నాళ్ళు మనం విశ్వాసములో ఉంటున్నాము, కానీ ఏనాడు కూడా మారు మనస్సు పొంది, లేకపోతే నేను చేసేది తప్పు అని ఏనాడు కూడా మనకి మందలించుకోలేదు. కాబట్టి ఈనాడు మనం ప్రయత్నం చేద్దాం. ప్రభువా నా జీవితంలో నేను తప్పు చేస్తున్నానా లేకపోతే నీతిమంతుడిగా నేను జీవిస్తున్నానని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నేను నీతిమంతుడిగా ఉన్నట్లయితే ఈ యొక్క మొదటి కుమారులాగా మనము తండ్రిని ప్రశ్నించని అవసరం లేదు. నేను నీతోనే ఉన్నాను కదా ప్రభువా,
నాకెందుకు నువ్వు ఆశీర్వాదం ఇవ్వడం లేదు అనేసి ఆ మొదటి కుమారునిలాగా మనం అన్నవసరం లేదు. ఎందుకు? ఆ తండ్రి అంటున్నాడు, నువ్వెప్పుడు నాతో ఉన్నావు. ఒకవేళ నేను మారు మనస్సు పొందకుండా నేను జీవించేటువంటి పాప జీవితంలోని మునిగిపోయి ఉన్నానా? ఇప్పుడు నుంచి మనం మేల్కొందాం, పరివర్తన చెందుదాం, దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు నడుద్దాం, రక్షణని మనం కూడా పొందుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క కనువిప్పు నీలో కలిగిందో దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క రక్షణ అన్నీ కూడా దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం పాపము చేత దేవునికి మనకు ఒక వైర్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ఒక విభేదాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ క్రీస్తు ప్రభు ద్వారా మనము ఆ వైర్యాన్ని తొలగించుకొని సఖ్యపడే విధంగా మనము ఉండాలని క్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునికి మనకు సమాధానాన్ని ఇస్తున్నారు. కనుక ఆ క్రీస్తు ప్రభుని మనం అనుసరిద్దాం, పరివర్తన చెంది మారు మనస్సు పొంది దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క మన్నింపును, రక్షణ దయచేయాలని ప్రార్థన చేసుకుంటూ దేవుడిలో ఎదగటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక.